ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు 1908లో బీహార్లో ఒక దళిత సామాజిక వర్గంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన పాఠశాల విద్య చాలా చక్కగా నిర్వహించారు. తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళిన తర్వాత ఉన్నత విద్య నుంచే ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా సమాజ స్థాపన కోసం, సామాజిక చైతన్యం కోసం రాజకీయ అరంగేట్రం జరిగి రాజకీయాలకు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం కూడా దళిత సామాజిక వర్గాలని చైతన్యం తీసుకొస్తూ అందరినీ కలుపుకుంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర వీరుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన మన భారతదేశంలో 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర చేస్తే 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి రాజ్యాధికారంలో ఉన్నాడు. అనేక పదవులు నిర్వహించాడు. భారత ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. అలాగనే పార్లమెంటేరియన్గా ఉన్నాడు. కాబట్టి అలాంటి మహోత్తమైన ఆశయం కలిగిన బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తూ మన భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఈరోజు దళిత సామాజిక వర్గాన్ని చైతన్యం తీసుకొస్తూ ఎక్కడైతే అట్టడుగు వర్గాలుగా నిలిచిపోయారో కాంగ్రెస్ గవర్నమెంట్లో దళితుల మీద ప్రేమ చూపిస్తూనే దళితులకు అన్యాయం చేస్తూ ఎక్కడ కూడా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ ఎక్కడా చైతన్యం తీసుకురాకుండా వాళ్ళని అణగదొక్కడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాధికారి